దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 37. నిద్రలో బెడ్ మీద నుంచి కింద పడ్డ పల్లవికి సహాయం చేస్తున్న కార్తీక్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పల్లవి నిద్రలో బెడ్ మీద నుంచి కింద పట్టం చూసి అలా ఎలా పడ్డావు అంటూ బెడ్ దిగి తన దగ్గరికి వచ్చేసరికి కింద పడ్డ పల్లవి లేచి కూర్చొని మోచేయి వైపు చూసుకుంటుంది. అప్పటికి మోచేయి కాస్త వాపుగా కనిపిస్తుంటుంది. కార్తీక్ తన చేయిని చూస్తూ కాస్త జాగ్రత్తగా పడుకోవాలి కదా అని అంటాడు. పల్లవి నొప్పితో ఏం మాట్లాడకుండా పైకి లేవబోతుంటే తన కాలు కూడా కాస్త పెయిన్గా అనిపిస్తూ లేవలేకపోతుంటుంది. కార్తీక్ అది గమనిస్తూ కాలుకి కూడా దెబ్బ తగిలిందా అని అడుగుతాడు. మోకాలి దగ్గర కొంచెం పెయిన్గా ఉంది అంటూ కష్టంగా లేవబోతుంటే తనకి హెల్ప్ చేస్తూ తన చేయి పట్టుకొని పైకి లేపాడు. మా బాస్ దగ్గర హెల్పింగ్ నేచర్ కూడా ఉందా అని పల్లవి మనసులో అనుకొని వింతగా కార్తీక్ వైపు చూస్తుంటే కార్తీక్ తన్ని బెడ్ మీద కూర్చోబెట్టి పెయిన్ బామ్ తీసుకొస్తాను, అది అప్లై చేయి అని చెప్పి వెళ్ళి పెయిన్ బామ్ తీసుకొచ్చి ఇచ్చాడు. కార్తీక్ని కాస్త విచిత్రంగా చూస్తూనే ఆ పెయిన్ బామ్ని అందుకొని మోచేయికి రాసుకుంది. దూరంగా పడుకోమనని చెప్పేసి మరీ కింద పడే అంత కార్నర్లో పడుకోవాల్సిన అవసరం లేదులే, మామూలుగా పడుకో అని అంటాడు. నాకు రోజు మా చెల్లెల దగ్గర పడుకోవటం అలవాటని చెప్పాను కదా సార్. మా చెల్లెలు అనుకొని మళ్ళీ నేను మిమ్మల్ని హక్ చేసుకుంటే ఈ నొప్పుల కన్నా మీ తిట్లే నాకు ఇంకా ఎక్కువ బాధగా ఉంటాయి అని అంటుంది. అలాని చెప్పి ఇలా కింద పడి ఏ చెయ్యో కాల విరగొట్టుకుంటే ఇక నీకు సేవలు చేసేవాళ్ళు ఎవరూ లేరు అంటాడు కోపంతో. ఆ మాటలు వింటూ పెయిన్ బాముని చేతికి రాసుకోవడం అయిపోయి, మీరు అటువైపుకి తిరిగితే బాముని నా మోకాలికి అప్లై చేసుకుంటాను అని అంటుంది. త్వరగా కానివ్వు, నిద్రంతా డిస్టర్బ్ చేశావు అంటూ అటువైపుగా తిరుగుతాడు. పల్లవి తన శారీని కాస్త పైకనుకొని మోకాళ్ళ దగ్గర ఆ పెయిన్ బామ్ రాసుకొని శారీ మళ్ళీ కవర్ చేసుకొని ఇక తిరగండి అని అంటుంది. కార్తీక్ తన వైపు తిరిగి ఇప్పుడైనా జాగ్రత్తగా పడుకో అని చెప్పి వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. ఈ ఒక్కరోజు ఏదో ఒక రకంగా గడిచిపోతే ఇక రేపటి నుంచి ఎవరికి వాళ్ళుగా పడుకోవచ్చు అని పల్లవి అనుకొని తను కూడా పడుకుంటుంది. ఈసారి భయంతో మరీ కార్నర్కి కాకుండా మామూలుగా పడుకుందామని చూసేసరికి చూసుకోకుండానే కార్తీక్కి తగిలింది. తన టచ్కి ఇరిటేట్ అయ్యి కార్తీక్ కోపంగా చూస్తుంటే సారీ అంటూ మళ్ళీ వెనక్కి జరిగింది. కింద పడతావు, అంత వెనుకగా వెళ్ళకు అని అంటాడు. మరి ఏం చేయాలి సార్, దగ్గరగా పడుకుంటే మీకు తగులుతానేమో అనిపిస్తుంది అని అంటుంది. ఏదో ఒక రకంగా ఈ కొన్ని గంటలు గడిచిపోతే సరిపోతుంది. నువ్వు తగిలినా నేనేమి కోపగించుకోలే, మామూలుగా పడుకో అంటూ చిరాగ్గానే చెప్తాడు. సరే సార్ అంటూ కార్తీక్ తగలకుండా జాగ్రత్తగా పడుకునే ప్రయత్నం చేస్తుంది. మరి కాసేపటికి పల్లవి నిద్రపోతుంది. కానీ తను మళ్ళీ ఎక్కడ కింద పడుతుందనే టెన్షన్కి కార్తీక్కి నిద్ర పట్టడం లేదు. ఈ అమ్మాయి కింద పడి ఏదైనా విరక్కొట్టుకుంటే మళ్ళీ నేనే ఇబ్బంది పడాలి అని అనుకుని నిద్రపోతున్న పల్లవిని కాస్త దగ్గరగా జరుపుకొని పడుకుంటాడు. తను మళ్ళీ కింద పడకుండా తన నడుం చుట్టూ చేయి వేసి సేఫ్టీగా పట్టుకొని నిద్రపోతుంటాడు. అప్పుడప్పుడు వచ్చినట్టే కార్తీక్కి మళ్ళీ ఆ కల వస్తూ ఉంటుంది. ఎవరో దంపతులు కాలిపోతున్నట్టు కార్తీక్ వాళ్ళని కాపాడటానికి ఆ మంటలోకి వెళ్ళబోతుంటే అతని చెయ్యి ఎవరో పట్టుకొని గుంజుతున్నట్టుగా కల వచ్చి గబుక్కున కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా పల్లవి కనిపిస్తుంది. ఏదో అనుమానంతో పల్లవి నడుం చుట్టూ వేసిన చెయ్యి వైపు చూసేసరికి పల్లవి నిద్రలో కార్తీక్ చేయి పట్టుకొని ఉంటుంది. పల్లవి అలా కార్తీక్ చేయిని టచ్ చేసి పట్టుకున్నప్పుడే కార్తీక్ ఆ కల నుండి మేలుకున్నాడు. ఈసారి ఆ కల గుర్తుండి కాలిపోతుంది ఎవరు, నన్ను గుంజింది ఎవరు అని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ రూపాలు గుర్తుకు రావడం లేదు. కానీ ఆ పరిసరాలు, ఆ వస్త్రాభరణాలు గుర్తు తెచ్చుకుంటే అదేదో రాజుల నాటిది అని అర్థమవుతుంది. కాసేపటికి ఇక తెలియకుండానే
ఆ కలను మర్చిపోయి పల్లవి కింద పడకుండా కేర్ఫుల్గా తనని పట్టుకొని నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయానికి కార్తీక్ మేలుకునేసరికి అప్పటికి పల్లవి లేచి వెళ్ళిపోయింది. రాత్రి ఏదో కల వచ్చినట్టుగా ఉంది, కానీ ఆ కల మళ్ళీ కార్తీక్కి గుర్తు రావడం లేదు. నిద్ర కలను నలుపుకుంటూ ఏంటో అన్ని పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి, అవేంటో గుర్తుండవు అని విసుగ్గా అనుకుంటాడు. నో నానా, ఈ పల్లవిని మళ్ళీ జాబ్లోకి తీసుకోను, తండ్రితో కోపంగా అంటుంటాడు కార్తీక్. పక్కన పల్లవి ఆ మాటలు వింటూ కంగారు పడుతుంటుంది. జయంతి గారు అక్కడికి వస్తూ, నువ్వే అలా అంటే ఎలా కార్తీక్ అని అంటుంది. ఆఫీసులో తను కరెక్ట్గా ఉండదమ్మా, ఉన్నన్ని రోజులు నాకు చుక్కలు చూపించేది. తను జాబ్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు పెద్ద పార్టీ ఇచ్చాను అంటే ఈ పల్లవితో నేను ఎంత విరక్తి చెందానో అర్థం చేసుకోండి అంటాడు కార్తీక్. నేను వర్క్ చేయటం టైంకి అటు ఇటు అయినా నా వల్ల మీరు ఎప్పుడూ లాస్ పడేలా చూడలేదు సార్ అని పల్లవి రిక్వెస్ట్గా మాట్లాడుతుంది. లాస్ కాలేదేమో, బట్ నీ వల్ల నేను చాలా టెన్షన్స్ ఫేస్ చేశాను. నీలాంటి అమ్మాయి మళ్ళీ ఆఫీసులో అంటే నా వల్ల కాదు అంటాడు కార్తీక్. రే కార్తీక్, పల్లవి ఫ్యామిలీ గురించి నీకు తెలియంది ఏముంది? పల్లవి జీతం డబ్బులతోనే వాళ్ళ ఇల్లు గడుస్తూ వచ్చేది. అంతేకాకుండా తన పెళ్ళి శ్రీమాన్తో ఫిక్స్ అయినప్పుడు కూడా తన జాబ్ గురించి ముందే శ్రీమాన్తో మాట్లాడుకుందంట. తనకు వచ్చే జీతం డబ్బులు వాళ్ళ పుట్టింటికి ఇవ్వాల్సి వస్తుందనే అంగీకారంతోనే శ్రీమాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంట. తీరా చూస్తే పల్లవి నీ భార్య అయింది. ఎంతసేపటికి మన వైపు నుంచే కాదు కార్తీక్, పల్లవి వైపు నుంచి కూడా ఆలోచించు. వాళ్ళ పుట్టింటిని పోషించుకోవడం కోసం తను జాబ్ చేయడం చాలా అవసరం అంటాడు జయరాం గారు. తనకంత అవసరమైతే బయట ఇంకెక్కడైనా జాబ్ చూసుకోమని చెప్పండి, నా దగ్గర మాత్రం వద్దు అని అంటాడు కార్తీక్. మీరిద్దరూ 4 గోడల మధ్య ఎలా ఉన్నా లోకం దృష్టిలో నువ్వు తన భర్త అయినప్పుడు పల్లవి ఇంకా ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయటం కరెక్ట్ కాదు. నీ దగ్గర తప్పించి పల్లవి ఇంకా ఎక్కడైనా జాబ్ చేస్తే నిన్ను ఎవరూ అడగరేమో, కానీ నన్ను బయట అందరూ ప్రశ్నిస్తారు. మన ఇంట గొడవ రచ్చ చేసుకోవడం నాకు ఇష్టం లేదు కార్తీక్ అంటాడు జయరాం గారు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను తన జాబ్లోకి తీసుకోను అంటూ సోఫాలో ఉన్న ఆఫీస్ ఫైల్స్ సర్దుకుంటూ ఉంటాడు. అయితే నీ కంపెనీలో తప్ప పల్లవి ఇంకా ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయటం నాకు కూడా ఇష్టం లేదు. అందుకని ఒక పని చేయి అంటాడు జయరాం గారు. తన జాబ్లోకి తీసుకోవడం తప్ప ఇంకేం చేయమన్నా చేస్తాను, అదేంటో చెప్పండి అంటాడు కార్తీక్. పల్లవి పుట్టింటి పోషణకి నువ్వే డబ్బులు ఇవ్వాలి, ఇస్తావా అని అడుగుతారు జయరాం గారు. పైసా దగ్గర జాగ్రత్తగా ఉండే కార్తీక్ అది విని షాక్ అవుతాడు. పల్లవికి కూడా అది ఇష్టం లేనట్టుగా చూస్తుంటుంది. వాళ్ళ పుట్టింటి పోషణ నువ్వు చూసుకుంటానంటే పల్లవి జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటుంది అని అంటారు జయరాం గారు. ఇదెక్కడ గోల నానా, వాళ్ళ పుట్టింటి వాళ్ళని నేనెందుకు చూసుకుంటాను, ఆ అవసరం నాకేంటి అంటాడు కార్తీక్. నువ్వు కట్టిన తాళి పల్లవి మెడలో మోస్తూ తను ఈ ఇంట్లో ఉన్నంతకాలం పల్లవి పుట్టింటి వాళ్ళ బాధ్యత నీకు కూడా ఉంటుంది కార్తీక్. నువ్వు వాళ్ళ పుట్టింటి పోషణ చూస్తానని చెప్పు, పల్లవిని నీ దగ్గర జాబ్లో చేర్పించుకోమని చెప్పను అంటాడు జయరాం గారు. ఎవరో పరాయి వాళ్ళ కోసం నా డబ్బు ఖర్చు పెట్టను, మీకు తెలుసు కదా, నేను ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటానని అంటాడు కార్తీక్. అయితే నీకు ఈ 2 కండిషన్స్ ఇస్తే వాళ్ళ కుటుంబం కోసం డబ్బులు ఇవ్వు, లేదంటే పల్లవి నీ దగ్గర జాబ్లో చేర్పించుకో. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల్సిందే అంటూ మొండి పట్టు పడతారు జయరాం గారు. అబ్బా, ఇదెక్కడ గోల నానా అంటూ కార్తీక్ తల పట్టుకుంటాడు. జయరాం గారి నిర్ణయం పల్లవికి కూడా నచ్చక కార్తీక్కి ఎదురుగా వచ్చి, నేను ఉండగా మా పుట్టింటి వాళ్ళ పోషణ మీ మీద భారంగా మోపటం నాకు కూడా ఇష్టం లేదు సార్. కానీ సార్, ఇప్పటి వరకు నేను మీ దగ్గర జాబ్ చేసినా నేను ఎప్పుడూ వాంటెడ్గా తప్పు చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయి మీకు నా మీద నెగిటివ్ ప్రభావం ఏర్పడింది. కానీ సార్, ఇప్పుడు మీరు నన్ను జాబ్లోకి తీసుకుంటే మళ్ళీ అలాంటి పొరపాట్లు కాకుండా జాగ్రత్త పడతాను. ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ అని అడుగుతుంది. నువ్వు పొరపాట్లు చేయనంటే నాకు నమ్మకం లేదు, కానీ నీ పుట్టింటి వాళ్ళ కోసం నా చేతుల నుంచి డబ్బులు పెట్టడం ఇష్టం లేక
నేను జాబ్లోకి తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని ఇష్టం లేనట్టుగానే చెప్తాడు. అది విని జయరాం గారు జయంతి కాస్త సంతోషపడుతుంటే మళ్ళీ కార్తీక్ దగ్గర జాబ్ అంటే పల్లవి మనసులో కొంచెం సంతోషంతో పాటు భయం కూడా నెలకొంది. అయితే రేపటి నుంచి పల్లవి జాబ్లోకి వస్తుందిలే కార్తీక్ అంటుంది జయంతి. ఏడవమను అని పల్లవిని కోపంగా చూస్తూ చెప్తూనే ఆఫీస్ బ్యాగ్ చేత పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. కార్తీక్ దగ్గర జాబ్ అనే భయంతో ఉన్న పల్లవిని జయరాం గారు కాస్త జాలిగా చూస్తూ, చూడమ్మా పల్లవి, మీ ఇంటి బాధ్యతలు నువ్వు చూసుకోవాలి. దానికి నేను తప్పు పట్టడం లేదు. ఆర్థిక పరంగా చూసుకుంటాను అంటే నేను ఆ విషయంలో అసలు తప్పు పట్టడం లేదు. బట్ మీ ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాన్ని నువ్వు నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నావు. వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళు చేసుకునే పనులు కూడా చేసుకునివ్వకుండా నేను ఉన్నాను కదా అంటూ దూరి కలగజేసుకుంటావు. ఆ ఎఫెక్ట్ నీ జాబ్ కెరీర్ మీద పడి కార్తీక్తో ఇన్ని మాటలు పడేలా చేస్తుంది. ఈసారి అలా కాకుండా నీ జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంకుల్ చెప్పింది కూడా నిజమే. కార్తీక్ సార్కి నేను ఎలాంటి లాస్ చేయించకపోయినా అంతకంటే ఎక్కువగానే సార్ని టెన్షన్ పెట్టాను. ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను. లేదంటే ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా నా మీద పులిలా విరుచుకుపడతాడు ఈ రాక్షసుడు అని అనుకుంటుంది. కార్తీక్ ఆఫీస్కొచ్చి కూర్చోగానే మైనా దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఇంటి దగ్గర నుంచి చిరాగ్గా బయలుదేరిన కార్తీక్ ఆ కాల్ చూడగానే సంతోషపడుతూ హలో అని అంటాడు. ఇక రేపు నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్ళొచ్చు కార్తీక్. మనం ఇద్దరం రేపు ఎక్కడైనా కలుద్దామా అంటూ మైనా మాటలు సంతోషంగా వినిపిస్తుంటాయి. హమ్మయ్య, నేను చూడటం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మైనా. ఈ కొన్ని గంటలు కూడా తొందరగా గడిచిపోతే బాగుండు అంటాడు కార్తీక్. హాల్లో కూర్చొని మాట్లాడుతున్న మైనా కార్తీక్ మాటలకు నవ్వుతూ, నాకు అలాగే ఉంది కార్తీక్. బాబోయ్, ఈ ఎడబాటు నేను భరించలేను. కనీసం రోజుకు ఒక్కసారైనా మనం కలుద్దాం కార్తీక్ అని అంటుంది. అటువైపుగా వెళ్తున్న ఈశ్వరి ఆ మాటలు విని ఆగిపోతుంది. ఈశ్వరి వచ్చింది చూసుకొని మైనా ఫోన్ కాల్లో మునిగి ఉంటుంది. అవును, నేను అదే అనుకుంటున్నాను. నిన్ను కలిసి నీతో ఎన్నో కబుర్లు పంచుకోవాలని ఉంది అంటాడు కార్తీక్. కానీ నాకు మాత్రం నీ కౌగిల్లో ఒదిగిపోయి ఇన్ని రోజుల నా బాధనంతా నీకు చెప్పుకోవాలని ఉంది కార్తీక్ అని కాస్త ఎమోషనల్గా మాట్లాడుతుంటే ఆ మాటలు ఈశ్వరికి అసలు మింగుడు పట్టలేదు. ఆ ఇంటికి వచ్చిన కోడలు నట్టింట కూర్చొని మరొకరి కౌగిలి అని మాట్లాడుతుంటే అసలు తట్టుకోలేకపోతుంటుంది. బాధపడకుమైనా, అవసరమైతే రేపు ఆఫీస్ కూడా రాకుండా నీతోనే టైం స్పెండ్ చేస్తాను అంటాడు కార్తీక్. థ్యాంక్స్ కార్తీక్. నిజంగానే రేపు ఆఫీస్ పని లాంటివి ఏమీ పెట్టుకోకు. ఇద్దరం కాస్త ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళొద్దాము అని అంటుంది మైనా. ఆ మాటలు వింటున్న ఈశ్వరి మైనా మీద కోపంతో పిడికిలి గట్టిగా బిగిస్తుంటుంది. సరే మైనా, మనం ఎక్కడ కలుద్దాం అనేది ప్లాన్ చేయి. రేపు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను అంటాడు కార్తీక్. మనం ఎక్కడికి వెళ్ళాలనేది కాసేపట్లో డిసైడ్ చేసి చెప్తాను కార్తీక్. మరిక ఉండనా అంటుంది మైనా. ఐ లవ్ యూ మైనా అంటాడు కార్తీక్ కొంచెం ఎమోషనల్తో. లవ్ యూ టూ అని అంటూ తను కూడా ఎమోషనల్గా చెప్తుంది. ఛీ, నా ఇంట్లో ఇలాంటి పనికిమాలని చూస్తుంటే నా బతుకు మీద నాకే విరక్తి పుడుతుంది అని మనసులో అనుకుంటుంది ఈశ్వరి. ఉంటాను అని చెప్పి మైనా ఫోన్ పెట్టేసి ఇటువైపుగా చూసేసరికి కోపాగ్నితో ఈశ్వరి కల్లెర చేసి కనిపిస్తుంటుంది. ఆ చూపులకి మైనా ఒకంత భయపడి తర్వాత పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆగో అంటూ వాయిస్ పెంచి గట్టిగా అరుస్తుంది ఈశ్వరి. తన అరుపులోనే తను ఏదో క్లాస్ తీసుకుంటుందని మైనా గ్రహించి వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ అరుపులు జగదీశ్వరరావు శ్రీమానికి కూడా వినపడి బయటికి వస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈశ్వరి నిజంగానే తనకు క్లాస్ పీకుతుందా? విషయం తెలుసుకుని శ్రీమాన్ రియాక్షన్ ఏంటి? ఇక కార్తీక్ మైనా మీటింగ్ కోసం ఎదురు చూస్తున్న రీటాకి వాళ్ళిద్దరూ బయట కలిస్తే జరిగే పరిణామాలేంటి? కార్తీక్ కలలో కనిపించే వాళ్ళు అసలు ఎవరు? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.